అని వాళ్ళ మొహం మీద ఉండదండి. భర్త పోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇప్పుడు కొంతమందికి పెళ్ళవగానే భర్త పోతారు. దానికి వాళ్ళేం చేస్తారు? రకరకాల భర్త పోయిన రీజన్స్ వాళ్ళు ఉంటాయి. నార్మల్గా నల్ల పూసలు అవి వేసుకోవచ్చా? వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మెట్టలు పెట్టుకుంటారు బట్టి, కానీ చాలామంది పెట్టుకోరండి. పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం మెడలో గిల్టీగా కూడా ఉంటుంది. అది ఏదో నార్మల్ చైన్ చైన్ వేసుకుంటారు, నల్ల వేసుకుంటారు, పూసలు వేసుకోరు. మంగళసూత్రాలు తీసేస్తారు అనుకోండి, అది ఓకే. కానీ నల్లపూసలు వేసుకోవచ్చు, దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అనేది నా సిద్ధాంతం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు చెప్పింది అదే, మీకు తెలుసో లేదో. చాలామంది విడోస్, అయ్యో కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడున్నారు, రాజమహేంద్రవరం అంటే దూరం కదా, ఇళ్లల్లో పంపించరు. ఎంతమంది అమ్మాయిలు ఏడ్చేవాళ్ళోట. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చదువు చెప్పిస్తారు, పెళ్లి చేస్తారు అని చాలామందికి తెలియక ఇట్లా అంటే ఇళ్లల్లో మగ్గిపోయారు. కానీ ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే అట్లీస్ట్ మనకి ఒక సంస్కర్త ఆయన. అందుకే సంఘ సంస్కర్తలు ఉండాలండి మనకి. ఇప్పటికి కూడా సంస్కర్తలు కావాలి, ఎందుకంటే మన మనసులు ఇంకా కుళ్ళిపోయే ఉన్నాయి మనకి.